చందనాభిషేకము పవనమూర్తికి పన్నీరాభిషేకము పవనమూర్తికి పన్నీరాభిషేకము పవనమూర్తికి పన్నీరాభిషేకము వేలనికి అక్కడ ముందర వెంకటేశ్వర హరిహర సుధని తల తల మెరుపుల జీవన జీవని నాగన్న దిగు దిగు దిగరో నాగన్న నాగన్న దిగు దిగు దిగరో నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న కంఠం నలాన కని కొట్టరాన అందం నలాన కనుగొట్టిరాన తలతో మెరుపుల శిరమున శివమణి తల తల మెరుపుల శిరమున శివమణి నాగన్న దిగు దిగు దిగరో పిలుచుకుంటున్నాం కదా రావయ్యా నాగన్న ఎక్కడున్నావు మా పూజకి రాని పిలుస్తున్నాం నిజంగా ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరన్నా ఉంటారా ఒక్క నిమిషంలో మొత్తం కాలైపోతుంది అవునా కదా చిన్న బల్లి వస్తేనే వెళ్ళి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాం ఆ నాగన్ననే వస్తే ఆ నాగన్న ఏమీ చెయ్యడు ఎందుకంటే శ్రీ విష్ణువుకి నీవు శేషపాలుపైనావు శ్రీ విష్ణువుకి నీవు శేషపాలుపైనావు శ్రీ విష్ణువుకి నీవు శేషపాలుపైనావు శ్రీ విష్ణువుకి నీవు శేషపాలుపైనావు పాలకంఠునికి నీవు కంఠమందు ఉన్నావు పాలకంఠునికి నీవు కంఠమందు ఉన్నావు నాగన్న నీకు వేయి పడగలే నాగన్న నాగన్న నీకు వే నాగన్న నాగన్న నీకు కోటి పూజలే నాగన్న కంఠం నలాన కని కొట్టరాన కంఠం నలాన కనగొట్టరాన తల మెరు నాగన్న దిగు దిగు దిగరు నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న పనిపాటలకు మేము రాత్రిరేలబోతుంటే పనిపాటలకు మేము రాత్రిరేలబోతుంటే పడి పూజలకు మేము వినట్టుండే కాలరాని కన్ను నీకు కాలు పగిలినట్టుండే నాగన్న నువ్వు కాటు వేయకుర నాగన్న నాగన్న నువ్వు కాటు వేయకుర నాగన్న నాగన్న నువ్వు పక్కకి తొలగిపో నాగన్న నాగన్న నువ్వు పక్కకి తొలగిపో నాగన్న కంఠం నలాన కని కొట్టరాన కంఠం నలాన కనగొట్టరాన తల తల మెరుపులు శిరమున శివమణి తల తల మెరుపులు శిరమున శివమణి నాగన్న దిగు దిగు దిగరో నాగన్న నాగన్న దిగు దిగు దిగరో నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న ఒకప్పటి పడి పూజలు వేరు ఇప్పుడు పడి పూజలు వేరు చలికి భయపడి రాత్రి స్వాములు వస్తారో లేదో అని పట్టపగలే పూజ గానించేసుకొని స్వామి వాళ్ళకి మళ్ళీ భిక్ష టైం అన్ని కూడా పుట్టను పూజించేరు నీకు పాలు పోసి మొక్కేరు పుట్టను పూజించేరు నీకు పాలు పోసి మొక్కేరు పుట్టలు పోసిన పాలు నువ్వు కడుపు నిండా తాగన్నా పుట్టలు పోసిన పాలు నువ్వు కడుపు నిండా తాగన్నా నాగన్న మా భారము నీదే నాగన్న నాగన్న మా భారము నీదే నాగన్న నాగన్న మము చల్లగా చూడవ నాగన్న నాగన్న
నాగన్నా రక్తం నల్లాన కనిగొట్టెరానా తల తల మెరుపులు శిరమున శివమణి నాగన్నా దిగు దిగు దిగరో నాగన్నా 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 దిగరా సుందర నాగన్నా నాగన్నా భారము నీదే నాగన్నా నాగరాజావే అక్కడ ఉన్న వాళ్ళు చేతుల పైకి గీత కడుతున్నా మీరు పడట్లేదు. పూజ ఎవరిది? మీరా వాళ్ళదా? అందరిది కదా. మరి అందరూ కలిసి చేయాలి కదా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు స్పెషల్ కాదు కదా, అందరం కలిసి చేసుకునేటువంటిది పూజ. తర్వాత మళ్ళీ భజన ప్రారంభం చేయాల్సిందిగా సూచన. ఆ తర్వాత స్వామి శరణం చిన్న గమనిక అయ్యప్ప. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే నారాయణి నమస్తుతే. రెండు చేతుల కనకదుర్గా విజయవాడ తల్లిని మనం ప్రాంతం అందరి రెండు చేతులు పైకెత్తి ఎర్రాని గాజులే వేసుకొని ఎర్రాని గాజులే వేసుకొని కట్టుకొని బంగారు వన్నెగల పట్టు చీర 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 కట్టుకొని గజవాడ కొండ దిగి కనుపూరు కచ్చింది. అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి దిగి వచ్చింది. కనకదుర్గా కదిలొచ్చింది. అమ్మ తల్లి బచా బచాని రవికనే కట్టుకోరి బంగారు వన్నెగల పట్టు చీర వచ్చింది. సాములందరూ ఏమనుకోకుండా మీకు పాదవందనం చేస్తున్నాను. మాకు సాములు అక్కడ అభిషేకం ఆ యొక్క అర్చన జరుగుతుంటే మనందరి కొరికి మీ అందరి కొరికి మీరు ఇక్కడికి వచ్చి ఆ తల్లిని స్వాగతించి ఒక 2 నిమిషాలు అంత చిన్న పీడతులాడితే ఆ తల్లి కొరకు వాళ్ళు సంతోషపడి స్వామి అందరూ రండి. అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి దిగి వచ్చింది. కనకదుర్గా కదిలొచ్చింది. అమ్మ తల్లి దిగి వచ్చింది. కనకదుర్గా కదిలొచ్చింది. ఎర్రాని గాజులే వేసుకొని ఎర్రాని గాజులే వేసుకొని పచ్చా పచ్చాని రవికనే కట్టుకొని పచ్చా పచ్చాని రవికనే కట్టుకొని బంగారు వన్నెగల పట్టు చీర 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 కట్టుకొని గజవాడ కొండ దిగి కనుపూరు కచ్చింది. అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి దిగి వచ్చింది. కనకదుర్గా కదిలొచ్చింది. అమ్మ తల్లి దిగి వచ్చింది. కనకదుర్గా కదిలొచ్చింది. కల్లు మంటూ అమ్మాదికి వచ్చింది. కల్లు 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 మంటూ అమ్మాదికి వచ్చింది. కల్లు 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 మంటూ గజ్జలే కట్టుకొని కల్లు 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 కట్టు కల్లు
తల్లి దిగి వచ్చింది కళ్ళు కళ్ళు మంటూ తల్లి దిగి వచ్చింది చేతిలోని శూలంతో అమ్మ 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 దిగి వచ్చింది అమ్మ విడవాడ కొండ దిగి కనుపూరికి వచ్చింది అది చేతులు పైకెత్తి చేతులు ఉన్నవారు మాత్రమే చేతులు పైకెత్తండి ప్రతి ఒక్కరు అందరు చేతులు కింద పెట్టదయ్యప్ప అందరు చేతులు పైకెత్తి స్వామి స్వాములందరూ ఆడాలి పాడాలి ఆనందమే పొందాలయ్యప్ప అందరూ అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి దిగి వచ్చింది కనకదుర్గా కదిలొచ్చింది అమ్మ తల్లి దిగి వచ్చింది కనకదుర్గా కదిలొచ్చింది నాని కాదులే వేసుకొని అయి కాదులే పంచాని నవికనే కట్టుకోని పంచాని నవికనే అరే బంగారు బందె కదా పట్టు చీర కట్టుకొని బంగారు బందె కదా పట్టు చీర కట్టుకొని బంగారు బాలుడే నాటమే ఆడంగా బంగారు బాలుడే నాటమే ఆడంగా పెద్దవాడ కొండదికి పులి మీద వచ్చింది అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి కదుల పళ్ళం చెడబట్టి కసుల తలలు మలగటే 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 నువ్వు పెట్టపులి నావమ్మో పెట్టపులికి పెట్టమ్మా పెట్టపులికి నావమ్మో పెట్టపులికి పెట్టమ్మా పెట్టపులికి నావమ్మో పెట్టపులికి పెట్టమ్మా పెట్టపులికి నావమ్మో కదుల పళ్ళం చెడబట్టి కసుల తలలు మలగటే కదుల పళ్ళం చెడబట్టి తలలో మలగడే కసుల పళ్ళం చెడబట్టి గట్టి పెట్టగండి పైసమ్మా పెద్ద పులికి నవమ్ము గట్టి పెట్టగండి పైసమ్మా పులికి నవమ్ము ఓం నమ శివాయ ఓం నమ శివాయ పుట్టలోన పుట్టినవమ్ము గడ్డి పెట్టమ్మా పుట్టలోన పుట్టినవమ్ము గడ్డి పెట్టమ్మా పుట్టలోన పుట్టినవమ్ము గడ్డి పెట్టమ్మా పుట్టలోన పుట్టినవమ్ము గడ్డి పెట్టమ్మా కదుల పళ్ళం చెడబట్టి దుస్తుల తలలు మలగడే కదుల పళ్ళం చెడబట్టి దుస్తుల తలలు మలగడే అందరూ ఆ తల్లి నిజంగా వచ్చింది రెండు చేతులు పైకెత్తి ఆ తల్లికి పదాబంధం చేస్తున్నామయ్య అందరూ రెండు చేతులు స్వామి పిల్లలు గట్టి సాములు అందరూ స్వామి ఆ యొక్క శివుడు వస్తున్నాడు స్వామయ్యప్ప ఓకేనా పిలవండి ఆ శివుడిని ఓం శ్రీ స్వామి శంకర శివుడే దేవుడని నేనందే శివుడే దేవుడు కాదండే దేవుడని నేనందే శివుడే దేవుడని నేనందే శివుడే దేవుడని నేనందే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చేయవద్దంటారు శివస్మరణే చేయవద్దంటారు శివయ్య 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 నీ పాయ శివయ్య 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 నీ పాయ శివయ్య శివయ్య ఏమిటి లీలా శివయ్య 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 నీ పాయ శివుడే దేవుడని
స్వామి వేషం వేస్తే ఆ శివుడే ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లు పాదాభివందనం చేసుకుని రెండు చేతులు పైకెత్తి మన కోసం ఎక్కువసేపు ఉండడు స్వామి అయ్యప్ప. రెండు చేతులు దేవుడు ఎక్కువసేపు కనిపిస్తాడా? చిన్నగా కళ్ళు తెరుస్తూనే కళ్ళు మూస్తూనే కనిపిస్తాడు అయ్యప్ప. అందరూ హర 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 మహాదేవా అందరూ అయ్యప్ప నిల్చున్నవారు కత్తిస్వామి కత్తిస్వామి కంఠస్వామి గురుస్వాములతో మా పవన్ గురుస్వామి కూడా ఖాళీ ఉంటే చేతులు పైకెత్తేవారు కానీ తన పూజలో నిమగ్నం ఉన్న సమయం అందరూ హర 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 మహాదేవా శివ 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 సదా శివ 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 సదా శివ దేవా సదా శివ దేవా సదా శివ అయ్యప్ప ఈ రోజు మీ గ్రామానికి చెందిన అందరూ కూర్చుని అయ్యప్ప శ్రీ శ్రీయాంశ్ యొక్క పుట్టినరోజు ఈ రోజు ఉంది స్వామి అయ్యప్ప. తనకు ఆ యొక్క శివుడు ఆ యొక్క అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి అమ్మ తల్లి లక్ష్మీమాత ఆ దుర్గామాత చల్లగా దీవెనలిందాలని మనస్ఫూర్తిగా కొడుతూ మన దీవెన కూడా కాపాలని అందరూ చేతులు పైకెత్తి ఆ చిన్నారికి దీవెలిద్దాం అయ్యప్ప. అందరూ స్వాములు అందరు కూర్చుంటే మా యొక్క అయ్యప్ప పడి పూజ చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది స్వామి అయ్యప్ప. నిల్చున్నప్పుడు మాత్రమే లేవండి నాట్యమరండి మిగతా సమయం అందరు కూర్చోండి. ఎందుకంటే ఇతరులు కనిపించే స్వామి అక్కడ మెట్ల పూజోత్సవం జరుగుతుంది స్వామి అయ్యప్ప. అది కూడా అందరికీ కనిపించాలంటే అందరూ కూర్చోవాలి అయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప హరిహరాసుతనే శరణమయ్యప్ప విల్లాలి వీరనే వీరమణి కంఠనే ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి. కూర్చోండి అయ్యప్ప అందరు కూర్చోండి స్వామి అందరూ. మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోశావా అయ్యప్ప మనిషిని
చేశావా తీశావా ప్రతి బొమ్మను చేశావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేశావా అయ్యప్ప మనిషిని చేశావా స్వామి అయ్యప్ప రెండు చేతుల పైకి అయ్యప్ప ప్రతి ఒక్కరు స్వామి మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావు కూటికి పేదను చేశావు కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు ధర్మబంధాలు ముడిని వేసి కుదిలేని కొంచెన్నావు మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం తీశావా అయ్యప్ప మనిషిని చేశావా మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేశావా ఓం శ్రీ స్వామియే అడిగిన వరాలు ఇస్తావు కనుపూర్లో నా వెలిసావు అడిగిన వరాలు ఇస్తావు కనుపూర్లో నా వెలిసావు అడిగిన వరాలు ఇస్తావు శరణన భక్తుల కోరికలు తీర్చే ఎవరికి కోరికలు తీస్తారు అయ్యప్ప శరణను భక్తులు శరణం చెప్పే వారికి శరణం చెప్పుదాం అందరూ శరణం అందరూ చేతులు పైకెత్తి స్వాములు అందరూ చిన్నపిల్లలు శరణను భక్తులు కోరికలు తీర్చే మణికంఠేశ్వరుడైనావు మట్టి తీశావా మట్టి బొమ్మలు చేశావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని 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 చేశావా మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోశావా అయ్యప్ప గన్పూర్లో పడి పూజలు జరిపిస్తున్నావా ఆ స్వామి వారికి అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు జరుగు ఆ స్వామి మన గన్పూర్కి రావాలంటే చల్లగా మెల్లగా స్వామికి స్వాగతం పలకాలని ఆ యొక్క సింహాసనం వేసి ఆ స్వామికి నైవేద్యం పెట్టి పాలు పెరుగు తేనె నెయ్యి అన్ని తెచ్చాము స్వామి నువ్వు రావా అని ఆ స్వామికి అర్చన చేస్తూ సింహాసనం పైన ఆహ్వానం పలుకుతున్నారు గురుస్వాములు వారు. అటు
అటు అటు అటు అటు అటు అటు పక్క గణపన్న ఇటు పక్క మురుగన్న అటు పక్క గణపన్న ఇటు పక్క మురుగన్న ఇద్దరి కొడుకుల బుద్ధుల తండ్రివి నీవే మల్లన్న ఇద్దరి కొడుకుల బుద్ధుల తండ్రివి నీవే మల్లన్న కాదు ముగ్గురు కొడుకులు ఆ యొక్క గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్ప స్వామి యొక్క తండ్రి ఆ బూలా మల్లన్న రెండు చేతులు పైకెత్తి ఆ మల్లన్నకు ఎంత చేసినా తక్కువనయ్యప్ప ముగ్గురు కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్న ముగ్గురు కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్న బూలా 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 మల్లన్న శ్రీశైల మల్లన్న గంగమ్మ పక్కని పార్వతమ్మ తలపైన గంగమ్మ పక్కని పార్వతమ్మ తలపైన గంగమ్మ పక్కని పార్వతమ్మ తలపైన గంగమ్మ పక్కని పార్వతమ్మ ఇద్దరి భార్యల ఇష్ట దేవుడు నీవే మల్లన్న ఇద్దరి భార్యల ఇష్ట దేవుడు స్వామి శివరాత్రి రోజు ఖుషి అవుతాడు నిజంగా ఈ రోజు శివరాత్రి జాతరనే కొడుతుంది సమయప్ప కానీ రాత్రి కాదు పగలు అయినా ఆ శివుడు మనల్ని చూస్తాడు ఒక్కసారి చేతులు పైకెత్తి అందరూ సగం ఎత్తుతే రమ్మ తిట్టుకుంటున్నారా పర్వాలేదు పూర్తిగా ఎత్తండి అయ్యప్ప స్వామి గంగమ్మ తల్లి తలపై ఉంచుకొని ఆ యొక్క ఆభరణానికి చంద్రుణ్ణి వంకలు పెట్టుకొని మెడలో నాగపాముతో ఆభరణాలు చుట్టుకున్న ఎటువంటి ఆడంబరం లేదు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ప్రియరాశ్వరే శరణమయ్యప్ప బిలాలి విరణే ఎందుకంటే సౌభాగ్యం కోసం అంటే మీ భర్త మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తారు. మీ భర్త పూజలు చేశాడు అనుకోండి, ఇక్కడ మాల వేసుకొని ఇంతమంది పూజలు చేస్తున్నారు కదా, ఈ పుణ్యములో 50% మీకు వచ్చేస్తుంది. 50% పూజ పుణ్యం మీకు వచ్చేస్తుంది. వీళ్ళు అనుకోకుండా పాపం చేశారనుకోండి, చేస్తారు కదా,
పాపం చేస్తే ఆ పాపంలో నుంచి 1% కూడా మీకు రాదు. 100% పాపం ఇక్కడనే ఉంటుంది స్వామి. అందుకే మనం పాపాలు చేయొద్దు. ఓకేనా? చేస్తారా పాపాలు? స్వామికి అభిషేకం చేతమురారండి, అభిషేకం చేతమురారండి, మన అయ్యప్ప స్వామికి అభిషేకము చేతమురారండి. ఇక్కడ ఉన్నటువంటి కన్యస్వాములు గురుస్వాములు అభిషేకాలు చేస్తున్నారు. మేము ఇక్కడ కూర్చొని అభిషేకం చేయలేకపోతున్నాము. చిన్నపిల్లలు అప్పటి నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి ఏ పాట పాడినా మేమున్నామంటూ చేస్తూ ఉండండి. మన అయ్యప్ప స్వామికి అభిషేకము చేతమురారండి, స్వామికి అభిషేకము చేతమురారండి. ఈ గోగుల మందకు మనమే వెళ్ళి, గోగుల మందకు మనమే వెళ్ళి, గోగుల మందకు మనమే వెళ్ళి, గోగుల మందకు మనమే వెళ్ళి, ఉమాత పాలను తీసుకువచ్చి, ఉమాత పాలను తీసుకువచ్చి, ఇక్కడికి వెళ్ళినా ఒకటే తప్పు చెప్తుంటాను. ఆవు పాలను తెస్తున్నాం అయ్యప్ప, నీకు ఆవు పాల అభిషేకం అయ్యా అయ్యప్ప అంటూ ప్యాకెట్ పాలు తెస్తున్నారు కొన్ని ఊర్లలో మాత్రం. కానీ ఇక్కడ ఇది కన్పూర్ కదా, ఘనమైనటువంటి ఊరు కదా, ఖచ్చితంగా ఆవు పాలనే తీసుకొచ్చి ఆ అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. గోవుల మందకు మనమే వెళ్ళి, గోవుల మందకు మనమే వెళ్ళి, ఉమాత పాలను తీసుకువచ్చి, ఉమాత పాలను తీసుకువచ్చి, స్వామి వారికి పాలాభిషేకం, ఎవరికయ్యా పాలాభిషేకం, అయ్యప్పకయ్యా పాలాభిషేకం, ఎవరికయ్యా పాలాభిషేకం, అయ్యప్పకయ్యా పాలాభిషేకం. శాస్తా 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 సన్నిధిలో అభిషేకం, శాస్తా సన్నిధిలో అభిషేకం, శాస్తా సన్నిధిలో అభిషేకం, శాస్తా సన్నిధిలో అభిషేకం, సన్నిధిలో అభిషేకం, శాస్తా సన్నిధిలో అభిషేకం, శాస్తా సన్నిధిలో అభిషేకం. ఆప్యాయస్వ సమేతుదే విశ్వతస్సోమ వృష్టియం భవావాజ్యస్య సంఘదే సద్యో జాతం ప్రవధ్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః. క్షీరేణ స్నపయామి. స్వామి అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉండండి, లేకపోతే వాళ్ళకి కనిపించింది కదా, కనబడుతుంది అక్కడ స్టేజ్ లో, దాంట్లో కనబడట్లేదా? స్వామి అది కనబడట్లేదు చూడుకొని చేతమురారండి, మన అయ్యప్ప స్వామికి అభిషేకం చేతమురారండి. ఉదయానికల్లా పెరుగును తీసి, ఉదయానికల్లా పెరుగును తీసి, ఉదయానికల్లా పెరుగును తీసి, స్వామి వారికి పెరుగాభిషేకం, ఎవరికయ్యా పెరుగాభిషేకం, అయ్యప్పకయ్యా పెరుగాభిషేకం, ఎవరికయ్యా పెరుగాభిషేకం, అయ్యప్పకయ్యా పెరుగాభిషేకం. శాస్తా 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 సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్తా సన్నిధిలో అభిషేకం, శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. ఓం ధరిక్రావన్నో ఆకాశం విష్ణోరస్య వాజినః సురభినో ముఖాకరత్మన్నాజిగుంసితార్షదో వామదేవాయ నమో నాయ నమః. గద్న్యాస్నపయామి అభిషేకము చేతమురారండి, మన అయ్యప్ప స్వామికి అభిషేకం చేతమురారండి, అభిషేకము చేతమురారండి. ఇంతమంది ఆవు పెరుగును చిలుకుతున్నారు ఇప్పుడు చెప్పండి. ఒకప్పుడు ప్రతి ఇళ్లలో కూడా ప్రతి ఇంటి ముందర ఒక ఆవు లేదా ఒక గేదె తీసి దాన్ని పెరుగును చేసి దాన్ని చల్లకవ్వముతో చిలికి దాని నుండి వెన్నను తీసి వెన్నతో నెయ్యిని చేసి బాగా చిలకి వెన్న ముద్దతో నెయ్యిని చేసి ముద్దతో నెయ్యిని చేసి స్వామి వారికి నెయ్యాభిషేకం
सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः आज्येन स्तपयामि అభిషేకము చేతమురండి. ఉన్నాయా లేవా? ఎంతమంది దగ్గర ఉన్నా మనం మాత్రమే మన ఇంటి ముందర ఉన్నటువంటి ఒక్క చెట్టుకున్నటువంటి పువ్వులు తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోటో మీద పెడితే ఆ ఒక్క పువ్వుతో అయ్యప్ప స్వామి వారికి అందం కనబడితే ఆహా మీరు అనుకుంటారా అనుకోరా కదా. అలాగే మనం తెచ్చి అభిషేకం చేయాలి. చెట్టు పుట్టలు మన తీసుకువచ్చి స్వామి వారికి తేరాభిషేకం ఎవరికయ్యా తేరాభిషేకం ఎవరికయ్యా తేరాభిషేకం. ఘనమైనటువంటి ఊరు ఎంతో గొప్పగా చెబుతుంటే ఇంత మెల్లగా చెప్తారా? ఎవరికయ్యా తేరాభిషేకం ఎవరికయ్యా తేరాభిషేకం శాస్త్ర శాస్త్ర तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुख प्रचोदयात्. भूतनाथाय विद्महे भवपुत्राय धीमहि तन्नो शास्त्र प्रचोदयात्. मधुना स्नपयामि अभिषेकము చేతమురండి. మన అయ్యప్ప స్వామికి అభిషేకమురండి. మన అయ్యప్ప స్వామికి అభిషేకము చేతమురండి. చెరుకు గడలలో రసమును తీసి చెరుకు గడలలో రసమును తీసి పంచదారను పట్టు శర్కరాభిషేకం అయ్యప్పకయ్యా శర్కరాభిషేకం ఎవరికయ్యా శర్కరాభిషేకం అయ్యప్పకయ్యా శర్కరాభిషేకం శాస్త్ర 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 दिव्याय जनोने स्वाधरिद्राय सहीतनाम्ने स्वाधरमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागम् अदाभ्यः ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो శర్కరయా స్నపయామి. ఒక్కసారి సన్నిధానం స్వాములు రండి ఇక్కడికి. సన్నిధానం స్వాములందరూ ఇక్కడ ఉండండి. సన్నిధానం స్వాములు మాత్రం ఉండండి. ఎవరైతే గన్పూర్ సన్నిధానం స్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండండి. అభిషేకము చేతమురండి. మన అయ్యప్ప స్వామికి అభిషేకం చేతమురండి. అభిషేకము చేతమురండి. మన అయ్యప్ప స్వామికి అభిషేకము చేతమురండి. అన్ని రకముల పండ్లను తెచ్చి అన్ని రకముల పండ్లను తెచ్చి అన్ని రకముల పండ్లను తెచ్చి అన్ని రకముల పండ్లను
పండులో రసమును తీసి స్వామి వారికి రసాభిషేకంగా ఎవరికయ్యా రసాభిషేకం ఎవరికయ్యా రసాభిషేకం అక్కడ జరుగుతుంటే అయ్యప్ప స్వామికి జరుగుతుంటే నేను అడిగితే నాకే ఆన్సర్ వస్తుంది. ఎవరికి జరుగుతుంది మరి మీరు అడగండి, నేను చెప్తా. మీరందరూ అడగండి ఇప్పుడు ఎవరికని. రసాభిషేకం అయ్యప్పకయ్యా రసాభిషేకం बृहस्पति प्रसोदास्तानो मुञ्चन्दगुम्मसः। ओम नमो भगवते रुद्राय। ओम नमस्ते प्रमुञ्चदन्मनस्तमुभयोरात्रियोर्जां यास्ते हस्तैशवप्राता भगवोप अवदत्यदनस्वगं सहस्राक्षशदेशुदे निशीरिहुल्यानां मुखाशिवो नस्मनाभव विद्यन्दनुकवर्धिनमविशल्योभानभागं मुदा अनेशन्नस्येशवापुरस्य निषङ्गतिः या देहे धर्मेणिष्टमहस्ते बभूवदेदनः तयास्मान् विश्वतस्मयक्ष्मया परिभृजा। नमस्ते अश्वायुधाय नाथराय दृष्टवे उभाभ्यां तदे नमो बाहुभ्यां तपन्। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकाराय कालाख्यरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। अभिषेकं इति अभिषेकं मन अय्यप्प स्वामिकी अभिषेकं अभिषेकं इति अभिषेकं मन अय्यप्प स्वामिकी अभिषेकं अभिषेकं इति अभिषेकं श्री हरिहर सुतुनिकी अभिषेकं अभिषेकं इति हरिहर सुतुनिकी अभिषेकं। జరిగిన పంచామృతాలతో అభిషేకం స్వామికి ఆనందంగా గమ్మత్తుగా అందరి చేతుల పైకెత్తండి అయ్యప్ప. ప్రతి ఒక్కరు అభిషేకమాయనే చేతులు పెట్టి గమ్మత్ అనిపించిన వారు కూడా చేతులు పైకి ఎత్తండి అయ్యప్ప. కొంతమందికి ఆనందం చేతులు పైకెత్తి గమ్మతనిపిస్తున్నది స్వామి, గమ్మతనిపిస్తున్నది, గమ్మతనిపిస్తున్నది మాకు, గమ్మతనిపిస్తున్నది, గమ్మతనిపిస్తున్నది స్వామి, గమ్మతనిపిస్తున్నది, గమ్మతనిపిస్తున్నది మాకు, గమ్మతనిపిస్తున్నది, గమ్మతనిపిస్తున్నది స్వామి, గమ్మతనిపిస్తున్నది, గమ్మతనిపిస్తున్నది మాకు, గమ్మతనిపిస్తున్నది, గమ్మతనిపిస్తున్నది స్వామి, గమ్మతనిపిస్తున్నది, గమ్మతనిపిస్తున్నది మాకు, గమ్మతనిపిస్తున్నది. ఆవుపాలతో అభిషేకిస్తుంటే, ఆవుపాలతో అభిషేకిస్తుంటే, ఆవు పెరుగుతో అభిషేకిస్తుంటే, ఆవు పెరుగుతో అభిషేకిస్తుంటే, ఆవుపాలతో అభిషేకిస్తుంటే, ఆవుపాలతో అభిషేకిస్తుంటే, ఆవు పెరుగుతో అభిషేకిస్తుంటే, ఆవు పెరుగుతో అభిషేకిస్తుంటే, అబ్బో 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 అనిపిస్తుందా గమ్మత్తు?
అయ్యప్ప. కనిపిస్తున్నది స్వామి గమ్మత్ అనిపిస్తున్నది, గమ్మత్ అనిపిస్తున్నది స్వామి గమ్మత్ అనిపిస్తున్నది, గమ్మత్ అనిపిస్తున్నది మాకు గమ్మత్ అనిపిస్తున్నది, గమ్మత్ అనిపిస్తున్నది మాకు గమ్మత్ అనిపిస్తున్నది. అభిషేకిస్తుండే పుట్టతేలతో అభిషేకిస్తుండే ఆవునితో అభిషేకిస్తుండే ఆవునితో అభిషేకిస్తుండే పుట్టతేలతో అభిషేకిస్తుండే పుట్టతేలతో అభిషేకిస్తుండే ఆవుని से प्यारा लागे, राम का नाम मुझसे प्यारा लागे। चम्मा 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 नाचे देखो वीर हनुमाना, चम्मा चम्मा नाचे देखो वीर हनुमाना। राम राम सिया राम, राम राम जय राम, राम राम सिया राम, राम राम जय राम। राम सिया राम, राम राम
బజరంగి బలి 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 బజరంగి జై బోలో బజరంగి జై బోలో బజరంగి జై బోలో బజరంగి నిజానికి ఎంత అదృష్టం స్వామి. ఆ యొక్క పవన సుతుడు హనుమంతుడు ఇక్కడికి వచ్చాడు. మా గురుస్వామి పవన శర్మ స్వామి చేతుల మీదుగా అభిషేకం జరుగుతుందంటే అక్కడ ఆ పవనుడు ఇక్కడ ఈ పవన సుతుడు వచ్చారంటే అందరూ చిత్ర పైకెత్తయ్యప్ప. జయ బోలో పవన సుత హనుమానికి, రామభక్త హనుమానికి. ఓం శ్రీ స్వామి హరిహరాత్మనే. మనందరికీ అభిషేకం చూసే భాగ్యం ఉంది, చేసే భాగ్యం మీ స్వాములకు కూడా ఉంది. నోచుకున్నాం కాబట్టి ఇక్కడ అందరం కలిసాము స్వామయ్యప్ప. అందరూ చేతులు పైకెత్తే చప్పట్లు కొట్టే అవసరం లేదు, కానీ ఊకే కట్టు కొట్టిపిస్తే మంచిగా ఉండదు. కానీ ఇప్పుడు కొట్టండి చేతులు పైకెత్తయ్యప్ప అందరూ. తేనాభిషేకం నోచుకున్న వారే కదా చేస్తారు స్వామికి అభిషేకం, భాగ్యమున్న వారే కదా చూస్తారు స్వామి అభిషేకం. ఈరోజు నేను ఇక్కడ మీ దగ్గర పాట పాడుతున్నానంటే మా రవిగురు స్వామి మమ్మల్ని పాఠాలు చేస్తున్నాయప్ప. నీకు గంగాభిషేకం పన్నీరు తెచ్చి నీకు చేసినమయ్యా స్వామి పన్నీరాభిషేకం. ఆవు పాలతోని పాలాభిషేకం, అన్ని పూలతోని పూలాభిషేకం. అయ్యప్ప నీకు చక్కెరాభిషేకం నోచుకున్న వారే కదా చూస్తారు స్వామికి అభిషేకం, చూస్తారు స్వామి అభిషేకం. ఓం శ్రీ స్వామి. సంపదలీయమని చేసినమయ్యా నీకు కనకాభిషేకం, విధిరాతను మార్చమని చేసినమయ్యా నీకు భస్మాభిషేకం. కోరికతో నీకు కుంకుమాభిషేకం, పవిత్రంగా నీకు పశువాభిషేకం. అయ్యప్ప నీకు అభిషేకం నోచుకున్న వారే కదా చేస్తారు స్వామికి అభిషేకం, భాగ్యమున్న వారే కదా చూస్తారు స్వామి అభిషేకం. అంతే కదమ్మా. గన్పూర్ లో ఎందరో మంది అమ్మలక్కలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, నానమ్మలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ వచ్చారా? వాళ్ళకు భాగ్యం ఉన్నదో లేదో తెలియదు, కానీ మీ అందరికీ భాగ్యం ఉన్నది. మీరందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు, నోచుకున్నారు. మరి స్వామికి సేవలు నోచుకున్నవారే కదా. మనం ఏం చేస్తున్నాము? మనంతట్లో వినిపించేటట్టు శరణం చెప్తున్నాను. అయ్యప్ప స్వామికి వినిపించాలి. కంఠంలో ఉన్నటువంటి ధ్వని ఎంతైతే ఉన్నదో ఆ శబ్దం ద్వారా చెప్పాలి. ఒక్కసారి స్వామి
చరణంతో స్వామి వారిని అభిషేక ఆరాధన చేసుకున్నారనుకోండి, చాలా సంతృప్తి పడతారు. ప్రతి ఒక్కరు కూడా పాటకు సహకరించాలి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. శాస్త్ర నమస్కారం నారాయణ పాట పాడి ఆ గురుస్వామి గారు ఒక్కసారి అందరూ ఊగుతుంటే అందరూ చేతులు పైకెత్తయ్యప్ప. ఊగు ఉయ్యాలా స్వామి ఉయ్యాలా, స్వామి ఉయ్యాలా, 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 జాతర అయ్యప్ప జాతర, అయ్యప్ప జాతర, అయ్యప్ప జాతర, అయ్యప్ప జాతర కనుపూరు యాతర, అయ్యప్ప జాతర కనుపూరు యాతర, అయ్యప్ప జాతర కనుపూరు యాతర, అయ్యప్ప జాతర కనుపూరు యాతర, కనుపూరు జాతర అయ్యప్ప యాతర, కనుపూరు జాతర అయ్యప్ప యాతర, కనుపూరు జాతర అయ్యప్ప యాతర, కనుపూరు జాతర అయ్యప్ప జాతర.
మా యొక్క మనిషి వస్తాడు స్వామి అయ్యప్ప. టైం లేదు కాబట్టి సవారి కచ్చడం 10 గంటన మన గణపూర్ స్వాముల శబరికొండకు వెళ్తుంటే గణపురం నుండి నేను బయలుదేరనా. నీయవయ్య అయ్యప్ప దర్శనమునియవయ్య అయ్యప్ప దర్శనమునియవయ్య అయ్యప్ప స్వామి దర్శనమునియవయ్య అయ్యప్ప దర్శనమునియవయ్య అయ్యప్ప స్వామి దర్శనమునియవయ్య అయ్యప్ప రాజాధిరాజ అయ్యప్ప స్వామి దర్శనమునియవయ్య అయ్యప్ప స్వామి దర్శనమునియవయ్య అయ్యప్ప చిత్తనయ్యప్ప స్వామియే. ఇంత మంచి అలంకరణ, ఇంత అద్భుతమైనటువంటి సన్నిధానం, సన్నిధానం మామలై శబరీయం మణికంఠన్ సన్నిధానం వీరనిన్ సన్నిధానం సన్నిధానం మామలై శబరీయ మణికంఠన్ సన్నిధానం మామారు భక్తారు రుణంగిడం స్వామి మన ధర్మ పవిత్ర గ్రంథమైన భగవద్గీత, ఆ శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత అక్కడ బయట ఉన్నాయి స్వామి. ప్రతి ఇంటింట భగవద్గీత ఉండాలనే కోరికతో అక్కడ మనిషి రాక్షసుడు వస్తాడు స్వామి. ఆ రాక్షసుని అయ్యప్ప స్వామి సంవదిస్తాడు. చిన్న పాటతో మన పరిపూజ ముగిస్తాం స్వామి. పరిమెట్లతో అన్న అందరు కూర్చోవాలి స్వామి. అందరూ పిల్లలు కూర్చోండి. వచ్చేటప్పుడు అందరూ శరణతో అందరూ అయ్యప్ప స్వామి శరణ గురించి చెప్పాలి. ఓం శ్రీ స్వామి. కూర్చోండి స్వామి అందరూ. పడి మెట్ల పైకెక్కి కుడికేకు భక్తులకు ఎదురొచ్చే పంక తిరుముడులు స్పృశించి శుభమును దీవించి జనబృందములచే ఒక పక్క ఒదిగిన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు శాంతం కాగా శ్రీమంతుడై లేచి ఆకన్య స్వామి కూర్చోండి స్వామి. ఇక్కడ ఎన్నో అందరూ కూర్చోండి. పాట పెట్టి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదించి పతిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధం భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంతర
शांति शांति ओम शांति 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 स्वामिये महिषी मर्दनने శరణమయ్యప్ప. మనిషి రూపం నుంచి మానవ రూపంకి వస్తుంది అయ్యప్ప. ఎల్ల వేళలని సేవ కొట్టాను హరిహర సుధాన ఆనంద చిత్తనయ్యప్ప స్వామి. విజయ్ భవ విజయ్ భవ ధన్యస్మి అయ్యప్ప ధన్యస్మి విజయ్ భవ విజయ్ భవ. శరణమయ్యప్ప ఆరగించవయ్యా కరిమల వాస ఆరగించవయ్యా కరిమల వాస ఆరగించవయ్యా కరిమల వాస ఆరగించవయ్యా కరిమల వాస. నారీకేలమే శరణపునయ్యప్ప నారీకేలమే శరణపునయ్యప్ప నారీకేలమే శరణపునయ్యప్ప ఆరగించవయ్యా నారాయణ తనయ ఆరగించవయ్యా నారాయణ తనయ. అటుకులు బెల్లం శరణపునయ్యప్ప అటుకులు బెల్లం శరణపునయ్యప్ప అటుకులు బెల్లం శరణపునయ్యప్ప అటుకులు బెల్లం శరణపునయ్యప్ప. ఆరగించవయ్యా శ్రీ శంభు పుత్ర ఆరగించవయ్యా నైవేద్యమిదిగో శరణపునయ్యప్ప నైవేద్యమిదిగో శరణపునయ్యప్ప. ఎక్కడుంది నైవేద్యం ఎక్కడుంది? నైవేద్యమిదిగో శరణపునయ్యప్ప ఆరగించవయ్యా నారాయణ తనయ ఆరగించవయ్యా నారాయణ తనయ. సిద్ధం చేసి రాలేదా స్వామి? సిద్ధమైందా? మరి ఏం కాస్తలే స్వామి రావాలి తొందరగా. స్వామి దినకతో అయ్యప్ప దినకతో 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 స్వామి దినకతో అయ్యప్ప దినకతో. అరది గై గొలువా వీరా వీర కుమారా విలాలి వీరా వీర కుమారా విలాలి వీరా వీర కుమారా విలాలి వీరా వీర కుమారా. ఆరతి గై కొలుమా అయ్యప్ప ఆరతి గై కొలుమా అయ్యప్ప ఆరతి గై కొలుమా అయ్యప్ప ఆరతి గై కొలుమా అయ్యప్ప. నక్షత్ర హారతి శరణపునయ్యప్ప 27 నక్షత్రాలలో ఎవరు పుట్టినా 27 నక్షత్రాలనే పుడతారు. ఆ 27 నక్షత్రాలలో పుట్టిన దోషాలు ఏమున్నా తొలగిపోని అయ్యప్ప స్వామి వారికి దండం పెట్టుకొని నక్షత్ర హారతి శరణపునయ్యప్ప అందుకోవయ్యా కర్పూర ప్రియుడా అందుకోవయ్యా కర్పూర ప్రియుడా. మంత్ర పుష్పమిదిగో శరణపునయ్యప్ప
పునయ్యప్ప మంత్ర పుష్పమిదిగో శరణ పునయ్యప్ప అందుకోవయ్యా వేద ఘోష ప్రియుడా అందుకోవయ్యా వేద ఘోష ప్రియుడా అందుకోవయ్యా వేద ఘోష ప్రియుడా అందుకోవయ్యా వేద ఘోష ప్రియుడా పుష్పాభిషేకం శరణ పునయ్యప్ప పుష్పాభిషేకం శరణ పునయ్యప్ప పుష్పాభిషేకం శరణ పునయ్యప్ప పుష్పాభిషేకం శరణ పునయ్యప్ప పుష్పాభిషేకం జరుగుతుత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం నీలిమల వాసుడా శ్రీ హరే హరి పుత్రుడా అయ్యప్ప స్వామికి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం అయ్యప్ప స్వామికి బ్రహ్మోత్సవం భక్తోత్సవం ఇది భక్తోత్సవం అయ్యప్ప స్వామికి భక్తోత్సవం భక్తోత్సవం అయ్యప్ప స్వామికి భక్తోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం అయ్యప్ప స్వామికి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం అయ్యప్ప స్వామికి బ్రహ్మోత్సవం అయ్యప్ప స్వామికి బ్రహ్మోత్సవం అయ్యప్ప స్వామికి బ్రహ్మోత్సవం మూలాభిషేక ప్రియనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కన్యస్వాములు ఒకసారి అందరు కూడా ఇక్కడికి పడి వెలిగించడానికి దిగాలి శబరి గిరీశ స్వామి శరణం స్వామి శరణం 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 ఏకాంతవాసన శ్రీ శబరీశ శ్రీ ధర్మశాస్త్ర శబరి గిరీశ స్వామి శరణం స్వామి శరణం 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 శ్రీ శబరీశ అలుకా నదియే శ్రీ శబరీశ అలుకై స్థానమే శబరి గిరీశ శరణం శ్రీ భూతనాథ తొంభై వాసనయా పాప సంహారణయా దేవా శరణం శ్రీ శబరీశ నారా శరణం శ్రీ భూతనాథ తొంభై వాసనయా పాప సంహారణయా ஒன்றாம் திருப்படி கயடனவே இரண்டாம் திருப்படி கயடனவே மூணாம் திருப்படி நாலாம் திருப்படி அஞ்சாம் திருப்படி கயடனவே தேவா சரணம் ஸ்ரீ சபரீஷ நாரா சரணம் ஸ்ரீ பூதநாத அம்பை வாசனயா வாசனயா ஆறாம் திருப்படி கயடனவே ஏழாம் திருப்படி கயடனவே எட்டாம் திருப்படி ஒன்பதாம் திருப்படி பத்தாம் திருப்படி கயடனவே தேவா சரணம் ஸ்ரீ சபரீஷ நாரா சரணம் ஸ்ரீ பூதநாத பம்பை வாசனயா பாப சம்ஹாரணயா பதினொன்றாம் திருப்படி கயடனவே பதிரெண்டாம் திருப்படி கயடனவே பதிமூணாம் திருப்படி பதினாலாம் திருப்படி பதினஞ்சாம் திருப்படி கயடனவே தேவா சரணம் ஸ்ரீ சபரீஷ நாரா சரணம் ஸ்ரீ பூதநாத பம்பை வாசனயா பாப சம்ஹாரணயா பதினாறாம் திருப்படி கயடனவே பதினேழாம் திருப்படி கயடனவே பதினெட்டாம் திருப்படி ஒன்றாம் திருப்படி பதினெட்டாம் படி கயடனவே தேவா சரணம் ஸ்ரீ சபரீஷ நாரா சரணம் ஸ்ரீ பூதநாத பம்பை வாசனயா பாப சம்ஹாரணயா பம்பை வாசனயா பாப சம்ஹாரணயா ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శంకర
శంకరాయ శంకరాయ శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం గజానన మంగళం షడానన మంగళం సుబ్రహ్మణ్య మంగళం వేల్మురుగా మంగళం ఓం శక్తి మంగళం జై శక్తి మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్తాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం ధన్యవాద బ్రహ్మదో పూర్ణందరాది అద్యోసానేది ఏకదా బ్రహ్మణం వహారతి ఏకదైవైర్వాణ ఆయుస్తేజో దదాది మంగళం గోశ్రేంద్రాయ మహనీయగురాత్మనే సర్వలోకపాలాయ సార్వభౌమాయ మంగళం మంగళం శబరీంద్రాయ మహనీయగురాత్మనే సర్వలోకపాలాయ సార్వభౌమాయ మంగళం మంగళమః నీరాజనదీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం అధైతం విష్ణవే చరణ ప్రతిష్టతి స్తోత్రయోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మరాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్వమషత్కారస్వ గుణీంద్రస్వం విష్ణుత్వం రుద్రస్వం బ్రహ్మత్వం ప్రజాపతిః తం దదామ ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరో ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ విద్మహే మహాసేనాయ ధీమహి ఓంకారాయ విద్మహే భవపుత్రాయ ధీమహి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మహాదేవైశ్చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి శాస్త్ర ప్రచోదయాత్ అయ్యప్పాయ విద్మహే ప్రసన్నముఖాయ ధీమహి సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో శ్రీ పూర్ణపుష్కరాంబ సమేత హరిహర సుదయ్యప్ప స్వామి బ్రహ్మ చరణ కమలే వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి మహేశ్వర స్వామి శరణమయ్యప్ప. ఒకసారి అక్కడనే ఉన్న వాళ్ళు ప్రదక్షిణ చేయండి, లేని వాళ్ళు లేవని వాళ్ళు అట్లే లేవకండి, అట్లే కూర్చోండి, ప్రదక్షిణ చేయండి. స్వామి సన్నిధానం స్వాములు అట్లా ఏం లేదు, ఇక్కడ అట్లా అట్లా ఏం లేదు. ప్రదక్షిణ తర్వాత అంటే తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోవడానికి ఉంటుంది. అంటే నాకు గురువు చెప్పినటువంటి లోకవీరం అంటే ప్రదక్షిణ తర్వాత లోకవీరం చెప్తాం. ఓకే సరే, మీ ఇష్ట ప్రకారంగా లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రమాతంగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. అస్మదాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం. ఓం పాండేశ వంశతిలకం కేరళే కేర విగ్రహం ఆర్తత్రారపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. ఓం రత్నాఖ్యమేదధ్యో నిత్యం శుద్ధ శాస్తావసతి మానసే. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. ఓం శబరి పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం భక్తౌ శుభాభంతారం అయ్యప్పం ప్రణమామ్యహం. కాయేన వాచా మనసేంద్రియైర్వా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాద్ కరోమి యద్య సకలం తస్మై నారాయణాయ సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని క్లేశంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాః పాపాత్మా పాపసంభవ రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి. హరాత్మజా ఆత్మదక్షిణీకృత నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేసుకోండి. అయ్యప్ప బోడివాడ అయ్యప్ప బోడివాడ అయ్యప్ప బోడివాడ అయ్యప్ప
దిమిదిమినాదం తగదిమినాదం ఆడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప దిమిదిమినాదం తగదిమినాదం ఆడరయ్యప్పో దిమిదిమినాదం తగదిమినాదం ఆడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప దిమిదిమినాదం తగదిమినాదం ఆడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప ఆడరయ్యప్ప ఆడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప పాడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప చిన్న పెద్ద తేడా లేదు పాడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప జాతి మతం తేడా లేదు పాడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప జాతి మతం తేడా లేదు పాడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప పాడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప స్వామి పాడరయ్యప్ప పాడరయ్యప్పో స్వామి పాడరయ్యప్ప గజ్జల గట్టి అయ్యప్ప స్వామి గల గజ్జల గట్టి అయ్యప్ప స్వామి గల గజ్జల గట్టి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి వీరమణి గంధుడే యారదాగి ఉన్నావయ్యో అయ్యప్ప యారదాగి ఉన్నావయ్యో ఎక్కడ నీ బతకాలయ్యో ఎక్కడ నీ బతకాలయ్యో రామయ్యప్ప శరణమప్ప శరణమప్ప బంధోమప్ప రమణప్ప కరుణితప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప దింతకతోం తోం స్వామి దింతకతోం తోం స్వామి అయ్యప్ప చిన్నగా గురుస్వామి కొరకు స్వామి నదుల భోకయ్యా గురు స్వామి నదుల భోకయ్యా స్వామి నదుల భోకయ్యా గురు స్వామి నదుల భోకయ్యా గురు స్వామి లేనిదే మాల వేయలేమయ్యా గురు స్వామి లేనిదే పూజ చేయలేమయ్యా గురు స్వామి లేనిదే మాల వేయలేమయ్యా గురు స్వామి లేనిదే పూజ చేయలేమయ్యా గురుస్వామి లేనిదే ప్రతి ఒక్కొక్క స్వామికి ఒక గురుస్వామి ఉంటారు. సమయం 18 సంవత్సరాలైనా 30 అయినా స్వామికి గురుస్వామి ఉంటారు. మీ గురుస్వామి గురు చేతుల పైకి తయ్య ప్రతి ఒక్క స్వామి ఆడుదాం నాట్యం చేద్దాం స్వామి నదల భోకయ్యా గురు స్వామి నదల భోకయ్యా స్వామి నదల భోకయ్యా గురు స్వామి నదల భోకయ్యా గురుస్వామి లేనిదే గుట్ట లెక్కలేమయ్యా గురుస్వామి లేనిదే కొండ లెక్కలేమయ్యా గురుస్వామి లేనిదే గుట్ట లెక్కలేమయ్యా రామరామేనా బంధురంగా విట్టాలా విట్టాలా పాండురంగా విట్టాలా విట్టాలా పాండురంగా విట్టాలా పుట్టాలి భారతదేశపు పౌరుడిగా